వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి రుచులు. హాయ్ అండి, ఈరోజు మనం కొర్రమేను చేపల పులుసు చేసుకుందాము. ముందుగా కడిగి తీసుకున్న చేప ముక్కల్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ కారము, 1/2 స్పూన్ ఉప్పు, ధనియాల పౌడర్ వేసి ముక్కలకు బాగా పట్టించాలండి. 1 స్పూన్ ఆయిల్ కూడా వేసి ముక్కలన్నిటికీ మసాలా, కారం, ఉప్పు బాగా పట్టేలాగా కలుపుకొని 1 అవర్ ఉంచాలండి. తర్వాత 150 గ్రామ్స్ చింతపండు వాటర్లో నానేసుకోవాలండి. తర్వాత ఒక చేపల గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీటెక్కాక 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ షాజీరా వేసుకోవాలండి. తర్వాత ఒక రెమ్మ కరివేపాకులు వేశాక మిక్సీ పట్టుకున్న 2 ఆనియన్స్ పేస్ట్ వేసుకున్నానండి. ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్న ఆనియన్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. తర్వాత 1/2 స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా ఫ్రై అయిన వెల్లుల్లి అల్లం పేస్ట్లో ఇప్పుడు మనం ముందుగానే కలిపెట్టుకున్న చేప ముక్కలన్నీ యాడ్ చేసుకుందామండి. మొత్తం ఈవెన్గా మంచిగా ఒకదానికొకటి అతుక్కోకుండా పెట్టుకోవాలండి. తర్వాత ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడే చేప ముక్కలు వేసాము కాబట్టి ఏమి విరిగిపోవండి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకుందామండి. 5 మినిట్స్ తర్వాత ఇవి ఆల్రెడీ కుక్ అయిపోయాయండి. ఇప్పుడు 1 స్పూన్ కారము, 1/2 స్పూన్ ఉప్పు వేసుకుందామండి. ఈ కారంలోని పచ్చివాసన పోయే వరకు ఒక 2 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకుందాము. మళ్ళీ 2 మినిట్స్ తర్వాత మూత తీసేసి ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసము, వాటర్ యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసిన తర్వాత గరిటె పెట్టకుండా గిన్నెను అటు ఇటు కలుపుకోవాలండి. తర్వాత మూత పెట్టి ఉడికించుకుందాము. ఇప్పుడు చూద్దామండి, మూత తీసి ఫిష్ ముక్కలన్నీ ఉడికిపోయాయండి. ఇప్పుడు మెంతులు, జీలకర్ర పౌడరు, ధనియాల పౌడరు, వెల్లుల్లితో దంచిన ధనియాల పౌడరు, కొంచెం గరం మసాలా, ఫైనల్లీ కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందామండి. అంతే అండి, రెడీ అయిపోయింది కొర్రమేను చేపల పులుసు. ఒకసారి ట్రై చేయండి.